ప్రతి భారమును. అసలు భారాలు ఎన్ని రకాలు ఉన్నాయి? దాన్ని ఎందుకు విడిచిపెట్టమన్నాడు? అసలు భారాన్ని గురించి లేఖనం ఎక్కడెక్కడ ఏమేం చెప్పింది అనేది గతంలో ఒకసారి మీతో మాట్లాడాను. నేను మర్చిపోయి ఉండొచ్చు, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా. భారములు రెండు రకాలు. ఒక చోటేమో విడిచిపెట్టమన్నాడు, ప్రతి భారమును విడిచిపెట్టండి అన్నాడు. మళ్ళీ ఓ చోట ఇలాగున చేసి ఒకని భారం ఒకడు భరించుచు. అలాగే సువార్త ప్రకటింపవలెనను భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అంటాడు పౌలు భక్తుడు. గుర్తుందా మీకు? గలతీలోనేమో ఒకని భారమును ఒకడు భరించుచు క్రీస్తు నియమమును సంపూర్తి చేయండి అంటాడు. చూద్దాం, చూడండి. గలతీ 6:2. ఒకని భారములను ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. అదేంది అక్కడ ప్రతి భారమును విడిచిపెట్టి అన్నాడు కదా. ప్రతి భారమును విడిచిపెట్టి అన్నప్పుడు ఇక ఏ భారం ఎత్తుకోవద్దు అని కదా అర్థం. మరి ప్రతి భారమును విడిచిపెట్టి అనే ఆడంటాడు, ఏడేమో ఒకని భారములు ఒకడు భరించండి అంటాడు. అవునా? మళ్ళీ అంటాడు సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అంటాడు. ఆ వచనం చూడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16 చూడు. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. భారం అన్నాడు. సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో నేను సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అన్నాడా? అక్కడేమన్నాడు? సహోదరులు ఒకరి భారం ఒకరు భరించాలి. ఇక్కడ సువార్త భారమును భరించాలి. మళ్ళీ ఏమన్నాడు? సంఘములను గూర్చిన చింతయు గలదు, సంఘములను గూర్చిన భారము భరించాలి అని మనం భరించాల్సిన భారాల గురించి కొన్ని రాశాడు బైబిల్లో. అలాగే మనం విడిచిపెట్టవలసిన భారాలను గురించి కూడా మాట్లాడాడు. ప్రతి భారమును విడిచిపెట్టి అంటే దేవుడు తన మీద మోపమన్న భారాలు ఉన్నాయి, మనల్ని ఎత్తుకోమన్న భారాలు ఉన్నాయి. భారములు రెండు రకములు. ఒకటి దేవుడు తన మీద మనల్ని మోపమన్న భారములు ఉన్నాయి, అలాగే మనల్ని మొయ్యమన్న భారములు ఉన్నాయి. మోపమన్న భారములు ఏంటి, మొయ్యమన్న భారాలేంటి? మొట్టమొదటిది, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. అక్కడ భారం అని అన్నాడు. మత్తయి సువార్త 11:28. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడును దీన మనసు గలవాడు. నా యొద్దకు వచ్చి నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడు అన్నాడు. బాగా వినాలి. దేవుడు విడిచిపెట్టమన్న భారాలు మనం విడిచిపెట్టాలి, దేవుడు ఎత్తుకోమన్న భారాలు మనం ఎత్తుకోవాలి. విడిచిపెట్టమన్న భారాలు విడిచిపెట్టకపోయినా విశ్రాంతి కోల్పోతాం, ఎత్తుకోమన్న భారం ఎత్తుకోకపోయినా విశ్రాంతి కోల్పోతాం. విడిచిపెట్టమన్న భారం విడిచిపెట్టకపోతే విశ్రాంతి కోల్పోతామన్నాను. ఏమేం భారాలు ఉన్నాయి మనం విడిచిపెట్టాల్సినవి? మొట్టమొదటిది పాప భారం. నంబర్ 1లో వచ్చేది పాప భారం. పాప భారం నువ్వో లేదే నీ పాప భారం ఇంకొకళ్ళో మోసేదానికి లేదు. నీ పాప భారం అంతా మొయ్యడానికే మహిమను వదిలిపెట్టి మట్టి లోకంలో మనుషుడుగా పుట్టాడు. నీ పాపాన్ని సిలువై మోసుకున్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు పాపైన మనుషుడా, స్త్రీ పురుషుడు ఎవరైనా మీ పాప భారమును ఆయన మీద మోపకపోతే మీకు విశ్రాంతి రాదు. మీ ప్రాణాలకు విశ్రాంతి కావాలంటే మీ పాప భారాన్ని ఆయన మీద మోపాలి. ఇది మోపమన్న భారాల్లో మొదటిది.
ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళలో ఇంకా ఎవరైనా పాప భారాన్ని మోసుకుంటా ఉంటే దయచేసి మారు మనసు పొంది ఆ పాప భారమును యేసు పైన మోపి విడుదల పొందండి. మీలో ఇంకా ఎవరైనా రక్షణ నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఉంటే వాళ్లకు వాళ్లే ఉత్తరవాదులు, నేను కాదు. ఏసయ్య కాదు, నేను కాదు. ఏసయ్య చెప్పాడు, వదిలేసే నా దగ్గర, నీ బరువు దించుకోమని పిలిచాడు. నా నెత్తినే పెట్టుకుంటానంటే అనుభవించు నీ కర్మ, నేను చేయగలిగింది ఏం లేదు, అయిపోయింది. పాప భారమును ఆయన మీద మోపమన్నాడు. ఇంకేం మోపమన్నాడు? ఆయన మీద ఇంకా ఏం మోపమన్నాడు? రెండవది, చింతల భారము మోపమన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాలు, 7 వచనం నుంచి చూడొచ్చు మీరు. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అన్నా మోపుడి అన్నా ఒకటే, చింత. ఇక ఈ చింత విషయంలోకి వచ్చేటప్పటికీ ఎవరెవరు ఎన్ని విషయాల్లో చింతపడుతున్నారో అది మీకు, మీ మనస్సాక్షికి తెలుసు. అవి ఏ విధములైన చింతలైనా సరే అవన్నీ నువ్వు మోయటానికి లేదు, నా మీద వేయి. అది ఉద్యోగాన్ని కూర్చున్న చింతో, వ్యాపారాన్ని కూర్చున్న చింతో, బ్రతుకు తెరువును కూర్చున్న చింతో, పొలము పంటను కూర్చున్న చింతో, కుటుంబాన్ని కూర్చున్న చింతో, సమస్య రోగాన్ని కూర్చున్న చింతో, అప్పుల బాధల్ని కూర్చున్న చింతో, పెళ్లి చింతో, పెటాకుల చింతో, కేసు చింతో, లేకపోతే పిల్లలు లేరనే చింతో. మనుషులందరూ ఒకే చింత కలిగి ఉండరు, ఒక్కొక్కళ్ళు ఒక్కో టైపు చింత. చింత అంటే దిగులు, బాధ, విచారం. ఎవరిని గదిలిచ్చినా చెబుతానే ఉంటారు, ఏమిటి నీ చింత, ఎందుకు అలాగున్నావు అంటే ఏం చెప్పేదన్నయ్య అని మొదలు పెడతారు. కాబట్టి ప్రతి భారము అనే దానిలో రెండవ కోణంలోకి వస్తుంది, రెండవ పాయింట్లో చింత వస్తుంది. మొదటిదేమో పాపం వచ్చింది, పాప భారాన్ని నా మీద వేయమన్నాడు. ఇక్కడ కూడా చింత నా మీద వేయమన్నాడు. దేవుడే అడుగుతున్నాడు, నువ్వు దేన్ని గూర్చి చింతించొద్దు, చింతించుట వలన నువ్వు మూరెడెత్తు పెరగవు, ఆరోగ్యం పాడు చేసుకుంటావు, మనశ్శాంతి కోల్పోతావు. నా మీద విశ్వాసం ఉంది కదా, నా మీద నమ్మకం ఉంది కదా నీకు, నేను నీ బాధ్యతను భరిస్తాను, భారం మోస్తానని నమ్మకం నీకు ఉంది కదా. మరి నేను నీ గురించి ఆలోచించి నువ్వు ఆలోచించి ప్రయోజనం ఏముంది? ఇది ఎలాంటిదో తెలుసా? కారు డ్రైవింగ్ చేసే వ్యక్తి డ్రైవింగ్ చేస్తుంటే పక్కన కూర్చున్నాడు ఆందోళనగా చూసినట్టు ఉంటుంది. ఏమైనా అర్థమైందని నేను చెప్పింది? డ్రైవింగ్ చేసే వ్యక్తి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు పక్కన కూర్చున్నాడు ఆందోళన పడకూడదు. ఇది ఎలాగో ఆల్రెడీ నీ జీవితాన్ని యేసయ్య చేతికి అప్పచెప్పావు గనుక డ్రైవింగ్ సీట్లోకి యేసయ్య వచ్చాడు. ఒక మనిషినే నమ్మి మనం భరోసా ఉంచి ట్రైన్ ఎక్కుతాం, ఫ్లైట్ ఎక్కుతాం. ఏమండి, పాప అంతమంది ఫ్లైట్ ఎక్కారు, మొత్తాన్ని తీసుకెళ్ళి ఒక్కడిని తప్పించి మొత్తాన్ని వైనం చేశారు వాళ్ళు. అవునా? మొన్ననే కదా ఫ్లైట్ కూలింది. అయినా చూడు వాళ్ళు ఎంత నమ్మారు. ట్రైన్లో ఎంతమంది ఎక్కుతారు అసలు? బస్సులో అందరూ ఒక మనిషిని ఎంత నమ్మి ఎక్కుతారో చూడండి. అవునా? ప్రభుత్వం మీద నమ్మకం జాగ్రత్తగా చూసుకుంటుందని, అధికారుల మీద నమ్మకం జాగ్రత్తగా పర్యవేక్షిస్తారని, నడిపేవారి మీద నమ్మకం అన్నీ చూసుకుంటారని, ఇంజనీర్స్ మీద నమ్మకం జాగ్రత్తగా మిషన్స్ని చెక్ చేసుకుంటారని. ఎందుకంటే మనం టికెట్కి మనీ కడుతున్నాం, దాంతో వాళ్ళందరూ పోషింపబడుతున్నారు కాబట్టి వాళ్ళు తమ బాధ్యతను జాగ్రత్తగా నెరవేరుస్తారన్న నమ్మకంతో మనం బళ్ళెక్కుతాం. ఒక మనిషిని మనం ఎంత నమ్ముతాం చూడండి. కానీ ఇంత నమ్మినా మనుషులు దెబ్బ కొడతానే ఉంటారు. అయినా సరే ఒక పక్క ఫ్లైట్లు గోలుతున్నా ఫ్లైట్ ప్రయాణాలు మానుకున్నారా? ఆ రోజు ఫ్లైట్ ప్రమాదం జరిగింది, ఇక ఫ్లైట్లు ఎవడు ఎక్కలేదా? ఒక పక్క ఈ న్యూస్ వస్తానే ఉంది, పోయేవాళ్ళు పోతానే ఉన్నారు. ఒక పక్క ఈ న్యూస్ వచ్చింది, పెద్ద పెద్ద అధికారులు దూరాల నుంచి ఫ్లైట్లోనే వచ్చి దిగారు అక్కడ. మానుకోవాలి అంటే మనిషి మీద నమ్మకం. ఒక మనిషి మీదనే నమ్మకం ఉంచి అంత భరోసా ఉంచినప్పుడు మనిషి కంటే ఎన్ని కోట్ల రెట్లు గొప్ప నమ్మకస్తుడు దేవుడు చెప్పండి. ఆయన విశ్వాస్యత ఎంత నమ్మదగినది, ఆయన ఎంత నమ్మదగిన వాడు చెప్పండి. ఎంతైనా అనే డైలాగ్ వేస్తాం కానీ నమ్మం.
ఆయన అంటాడు, ఇప్పుడు నువ్వు నాకు నీ జీవితాన్ని అప్పచెప్పావు కాబట్టి ఇంకా నువ్వు నిద్రగాసి నేను నిద్రగాసి అర్థమేముంది? ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు నిద్రపోడు. నేను నిద్రగాస్తున్నాను కదా. ఎందుకు నిద్రగాస్తున్నాను? దేబ్రే ముఖం వేసుకుని నువ్వు కూడా నిద్రగాస్తా చూస్తావనే. నువ్వు నిద్రపోతావని కదా నేను నిద్రగాస్తుంది. అది నువ్వు మేలుకొని ఆలోచిస్తావేంది? సరే నువ్వు మేలుకొని నేను నిద్రపోతా. అట్ట కాదులే ప్రభా, మరి నేను మేలుకుంటా, నువ్వు నిద్రపో. నీకు విశ్రాంతిని ఇచ్చి అనుభవించు. ఊరికి అది చింత ఇది చింత, అది ఇది ఇది అది, పెళ్ళి పిల్లలు ఇల్లు సంసారం అప్పులు. ఆయనకేం తెలుసు, నీకేం తెలుసు? మీరు ఇంతే చెబుతారు. పడేవాళ్ళకి తెలుస్తుంటే మేము బట్టల్లా. మీ మాటలే, మీ మాట. ఆయనకేం తెలిసిదా? పైన సింహాసనం మీద కూర్చున్నాడు. నీకేం తెలిసిద్ది? నువ్వే ఎడ గుర్జీలో కూర్చున్నావు. అప్పుల బాధలతో అల్లాడిపోతే ఒక్కొక్కడు వచ్చి మాట్లాడుతున్న మాటలకి నరాలు కట్ అయిపోతాయేమో అనిపిస్తుంది. ఏం తెలుసు నీకు? చెబుతూ ఉంటావు నువ్వు, చెప్పటమేగా. అనుభవిస్తే తెలిసిద్ది అని మీ మనసు కనిపిస్తుంది అనుకో. నా డైలాగ్ ఏంటంటే, మరి మీకే బాధలు నాకు లేవు. మీకుండే స్థాయిలో మీకుంటే, నాకుండే స్థాయిలో నాకున్నాయి. కానీ దేవుని వాక్యం ఏం చెప్పిందో తెలుసా? అది నువ్వు మొయ్యటానికి ఇష్టపడితే నేను వదిలేస్తా, నేను మొయ్యాలను నువ్వు ఇష్టపడితే నువ్వు వదిలే. లేదు మోసుకుంటానంటే నేను వదిలేస్తా. మోసుకో. మోస్తావో, కూలబడతావో, బోర్ల పడతావో, ఎట్ట చేస్తావో సావు, వదిలేస్తా. లేదు నా మీద నమ్మకం ఉందా? వదిలే. నా సావేదో నేను చేస్తా, నేను ఒక దారికి తెస్తా. అంతేగాని నువ్వు నిద్రగాసి నేను నిద్రగాసి, నువ్వు ఇది చేసి నేను ఇది చేసి, అబ్బాయి ఇది పద్ధతి కాదు అంటాడు ఆయన. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. బాగానే వింటున్నారు, మళ్ళీ అదే టైప్లో ఉంటున్నారుగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక చింత అన్నదానిలో నువ్వు దిగులు పడే సమస్త విషయాలు వస్తాయి. నా పిల్లల భవిష్యత్తు ఏందో అంటే నేను చూసుకుంటా అంటాడు. అప్పులు చాలా ఎక్కువైపోయినాయి, ఇదేమైద్దో అంటే నేను చూసుకుంటా. ఏం చూసుకుంటావు? ఏదో ఒక దారి చూపిస్తా, ఓపిక పట్టు. నా ఉద్యోగం సంగతి ఏందో నేను చూసుకుంటా, నా పెళ్లి సంగతి ఏందో నేను చూసుకుంటా, నా ఇల్లు సంగతి ఏందో నేను చూసుకుంటా, నా కేసు సంగతి ఏందో నేను చూసుకుంటా, నా శత్రువుల సంగతి ఏందో నేను చూసుకుంటా, నా మీద మంత్రప్రయోగాలు చేస్తున్నారు నేను చూసుకుంటా, చేతబడులు చేస్తున్నారు నేను చూసుకుంటా, వాడి ముఖం పగిలేటట్టు నేను చేస్తా, చేసినోడికి పళ్ళు రాలేటట్టు నేను చేస్తా. నమ్మకం ఉందిగా? ఉంది ప్రభా, వదిలేసే. డైరెక్ట్గా నీ ముందు కూర్చొని నీ మీద చేసినా సరే, నా సెలవు లేకుండా ఒక వెంట్రుక కూడా రాలదు. చెప్పాగా, వాగ్దానం చేశాగా. ఎన్ని వాగ్దానాలు చేశా. నీ శత్రువులకు అడ్డు నేను నిలబడతానన్నాను, నీ మీదకి ఎవరిని రానియనన్నాను, సమృద్ధితో నిన్ను నింపుతానన్నాను, అనేక జనములకు అప్పిచ్చేదావు కానీ అప్పు చేయని స్థితికి నేను తీసుకొస్తాను అన్నాను. అవసరాన్ని బట్టి కొన్నిటిని అనుమతించాను. నువ్వు అనుభవాలు పొందిన తర్వాత ఉంచమన్నా ఉంచను, నేను తీసేస్తానని. ఇన్ని విషయాల్లో నీకు నేను భరోసా ఇచ్చి, వాగ్దానాలు ఇచ్చి, వాక్యం ద్వారా ప్రతినిత్యం నీతో మాట్లాడుతూ, నీ కన్నీరు తుడుస్తూ, ధైర్యం చెప్తూ నేను నీకున్నాను కదా. ఎంతకాలం సందేహిస్తావు? ఎంతకాలం నన్ను విసిగిస్తావు? ఎంతకాలం నీ బరువు, నువ్వు వద్దన్న బరువు నువ్వు మోస్తావు? ఎందుకు అసలు ఇట్లా చెప్పాడు దేవుడు? ఎందుకు వదిలేయమన్నాడు? ఎందుకు వదిలేయమన్నాడు? వీటిని వదిలేయమని ఎందుకు చెప్పాడు? ఇప్పుడు ఆయనకు వచ్చిన నష్టం ఏంది? సరే నువ్వు మోపాలనుకున్నావో మోపవాయా, మేము మోయాలి, అవి మోస్తాం ఇవి కూడా మోస్తాం, ఏముందిలే ప్రభా అంటే ఆయన అంటాడు, ఇప్పుడు ఈ చేతికి ఒక బ్యాగ్ అని ఈ చేతికి ఒక బ్యాగ్ తగిలించుకున్నాం అనుకో, నేను తగిలించాలనుకున్న తగిలియటానికి ఖాళీ ఉండదురా నా మాటిని అంటాడు ఆయన. స్తోత్రం. అర్థమైందా? అవి విడిచిపెట్టని ఎందుకు అంటున్నానంటే, వాటిని బరువులు దించుకున్నాం అనుకో, అప్పుడు నేను తగిలించాలనుకునే తగిలిస్తానమ్మా నీకు అంటాడు అనమాట. ఏమన్నా అర్థమైందా? కాలేదా? ఆల్రెడీ నువ్వు తగిలించుకో, 4 బ్యాగులు తగిలించుకో. నేను తగిలించాలనుకున్నా, ఏడ తగిలించాలి నీకు? ఇప్పుడు కూడా అర్థం కాలేదా? అర్థం అయింది. కాబట్టి నువ్వు నేను తగిలించుకోమన్న బ్యాగులు తగిలించుకోవాలంటే ఆల్రెడీ నీవు కొన్ని బ్యాగ్ని విడిచిపెట్టాలి కొన్ని బ్యాగ్స్ని. ఇవి మొత్తం నువ్వు మేలేవు, అందుకని కొన్ని నాకు వదిలేసాయి, నేను చూసుకుంటాను.
ఇదిగో ఈ రెండు నువ్వు మోస్తే చాలంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు విడిచిపెట్టాలి? విడిచిపెట్టకపోతే ఆయన చెప్పినవి చెయ్యాతి కాదు. ఆయన చెప్పినవి ఫ్రీగా నువ్వు చేయాలంటే ఆయన విడిచిపెట్టమన్నవి విడిచిపెట్టాలి. అందులో రెండవది ఏంటి? చింతలు.